హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. మీ అందరికీ నేను వర్క్ నేర్పిస్తానన్నాను కదా, అలానే ఈరోజు బ్లాక్ ప్రింటింగ్ అనమాట. బ్లాక్ ప్రింటింగ్ అనేది ఎలా చేస్తారు ఏంటనేది చూద్దాము. ముందుగా మనం దానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ తీసుకుందాము. చూడండి, దీన్ని బైండర్ అంటారు. బైండర్ అనేది మనకి ఇలా పాలులాగా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఒక గ్లాస్ తీసుకున్నాము. ఒక గ్లాసు బైండర్కి మనం 3-4 గ్లాసెస్ కిరోసిన్ కానీ, కిరోసిన్ దొరకపోతే టర్పంటాయిల్ కానీ తీసుకోవాలి. దాన్ని కలిపే విధానం జాగ్రత్తగా చూడండి. కొంచెం కొంచెంగా పోస్తూ నేను కలుపుతున్నాను. ఇది మనం అలా కలపకపోతే దేనికది విడివిడిగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఫాస్ట్గా తిప్పుకుంటూ కొంచెంగా కిరోసిన్ అనేది మనం అందులో యాడ్ చేస్తుంటే ఇది పాలు నీళ్ళులాగా బాగా కలిసిపోతుందన్నమాట. ఇది మనం తిప్పే కొద్దీ చిక్కబడుతుంది. 3-4 గ్లాసులు కిరోసిన్ మనం యూస్ చేసేటప్పటికి ఇది మనకి బాగా చిక్కబడుతుంది. ఆ చిక్కబడిన దాంట్లో మనం మళ్ళీ ఫిక్సర్ అని ఉంటుంది అన్నమాట. ఫిక్సర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది ఎంత యాడ్ చేయాలంటే చూడండి, ఒక స్పూన్ అయితే సరిపోతుంది. నేనైతే ఒక మూతతోటి ఒక మూత తీసుకున్నాను. చూడండి, ఒక మూత అయితే సరిపోతుంది. దీన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫాస్ట్గా తిప్పుకోవాలండి, ఎందుకంటే ఇది కిరోసిన్ బైండర్గా కనిపించకూడదు. బాగా పాలు నీళ్ళులాగా బాగా కలిసిపోవాలన్నమాట. నా దగ్గర వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన మహికి కూడా నేను ఈ ప్రింటింగ్ ఎలా చేయాలనేది చూపించాను. చూడండి, ఇప్పుడు మనకి ఇది పాలు నీళ్ళులాగా బాగా కలిసిపోయింది. విడివిడిగా లేదు చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో కడీ పేస్ట్ని యాడ్ చేస్తున్నాం. ఈ కడీ మాత్రం మనకి చిక్కదనం ఎంతైతే కావాలో, మనకు ప్రింటింగ్కి ఎంతైతే అవసరం పడుతుందో అంత మాత్రమే మనం ఈ కడీ అనేది వేసుకుంటాం. అంటే ఆ క్వాంటిటీ మనకి చూడగానే అర్థమైపోతుంది అనమాట. ఇలా ఉంటే మనకి ఇంకా ప్రింటింగ్కి ఓకే అని చెప్పేసి ఆ కడీ కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే నేను వైట్ ప్రింటింగ్ చేస్తున్నాను ఫస్ట్, అందుకని కడీ ఒక్కటే యూస్ చేశాను. కలర్ కలపలేదు ఇందులో. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం చూడండి, ఒక ట్రే ఉంటుంది అనమాట వుడ్ తోటి. దాంట్లో మనం ఈ రెగ్జిన్ని ఫిక్స్ చేసుకొని అందులో మనం కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని మనకు అవసరమైనంత వరకు మనం వేసుకోవాలి. వేసుకొని చూడండి, పైన జూట్ ఉంటుంది కదా మన ఇంట్లో, గోనె సంచులు అంటారు కదా, అలాంటి సంచులు ఉంటే కట్ చేసుకొని ఒక పీస్ దాని మీద వేసుకొని ఈ కలర్ అనేది అంతా మనకి బాగా దానిపైన అంటుకునేటట్టు బాగా ఇట్లాంటి తాపి ఒకటి తీసుకోండి. చెక్కతో తయారు చేసినటువంటి తాపి అన్నమాట. ఈ తాపి తీసుకొని బాగా మనం అంతా కవర్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. తర్వాత దీనిపైన చూడండి, పల్లవి కాటన్లో చిన్న పీస్ ఒకటి తీసుకొని మళ్ళీ ఆ గోనె సంచిలాగా జూట్ ఉన్న దాని మీద నేను మళ్ళీ ఈ పల్లవి కాటన్ ముక్కని వేసి బాగా చూడండి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రింటింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా మనం శారీని బల్ల మీద గుండు సూదులతోటి, నీడిల్స్ తోటి మనం ఫిక్స్ చేసుకోవాలి కదలకుండా శారీని. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బ్లాక్స్ ఉంటాయి, చిన్న బ్లాక్స్ కానీ పెద్ద బ్లాక్స్ కానీ ఏ అయినా సరే, మనకి డిజైన్ ఎలా కావాలంటే అలా వుడ్ బ్లాక్స్ తీసుకొని మనం ప్రింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇప్పుడు పింక్ మీద వైట్ ప్రింటింగ్ చేశాను. గోపికలు బొమ్మ చాలా అందంగా ఉందండి. ఇలా మనం ముందుగా ఇది డబల్ ప్రింటింగ్ అండి, డబల్ బ్లాక్ అనమాట. అంటే ఇన్నరు అవుటరు రెండు ఉన్నాయి ఈ బ్లాక్కి. కాబట్టి ముందు నేను వైట్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ ఈ గ్రీన్లో పింక్ కూడా చేస్తాను. చూడండి, అది ఎలానో కూడా చూపిస్తాను నేను మీకు. ప్రింటింగ్ బాగా రావాలంటే నేను చెప్పిన విధంగా నీట్గా బైండర్ని ఫిక్సర్ని కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇన్నర్ బ్లాక్ తోటి మనం గోపికకి శారీ రెడీ చేశాను. చూడండి, చాలా అందంగా ఉంది. మీరు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలి అంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు వర్క్ నేర్చుకోవాలని ఉంటే ఎస్ అని కామెంట్ పెట్టండి. మీకు అన్నీ నీట్గా మీకు అన్నీ కావాలి, వర్క్ నేర్చుకోవాలి, మేము కూడా శారీస్ యూనిట్ పెట్టుకోవాలి, ఇలా చాలా ఇంట్రెస్ట్ అండి అనుకునే వాళ్ళు నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది అన్నీ నేను మీకు క్లారిటీగా చెప్తాను, అన్నీ నేర్పిస్తాను మీకు. చూడండి, తను కూడా మహి కూడా ప్రింటింగ్ చేస్తుంది. ఎలా చేయాలో చూపిగానే తను కూడా నేర్చుకుందనమాట. ఇలానే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా అందంగా రెడీ అయిపోయింది మనకిది. చిన్న చిన్న పీసెస్ మీద నేర్పించాను. ఓకే, థ్యాంక్ యూ.